రాముడు ఎట్లుంటాడో ఎరికేనా? కిట్ట పరమాత్ముని ఎవరన్నా చూసిండ్రా? శంకరుడు గట్లనే ఉంటాడని ఎవరు చెప్పిండ్రు? లచ్చిన దేవత ఎట్లుంటది అనేది పురాణాలల్లో ఎట్లా రాసిండ్రో గాని ఇగో గిట్లనే ఉంటారని చూపించింది అయితే సినిమాలేనబ్బా. కృష్ణుని వేషం కట్టాలంటే ఎన్టీ రామారావే ఏమన్నా సెట్ అవుతుండేనా? నాగేశ్వరరావు, శోభన్ బాబు, కాంతారావు, కృష్ణ, ఎస్వి రంగారావు, జగ్గయ్య, కైకల సత్యనారాయణ సంటోళ్లను రామాయణం మహాభారతం సినిమాలలో చూసి అరే దేవుళ్ళు కూడా గిట్లనే ఉంటారేమో అనుకునేదట అప్పటోళ్ళు. ఇప్పటికి సుతా అంతే అనుకోన్రి. అయితే మనకు తెలిసినంత వరకు కర్ణుడు అంటే గొప్ప వీరుడు, శూరుడు, దానగుణం గల్లోడు. వెనకటికెళ్ళి ఏ సినిమాలైనా గిట్లనే చూపెట్టిల్లు. అయితే సినిమా పాటలు రాసే అనంత శ్రీరామన్న కొత్త ముచ్చట చెప్పబట్టే కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను. నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? కర్ణుని గురించి ఇన్నేళ్లు సినిమాలలో చూపించింది అంత అబద్ధమని గీ ముచ్చట చెప్పిండు. నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? విజయవాడ దగ్గరలో హైందవ శంకరావం పేరు మీద జరిగిన మీటింగ్ లో ఆర్పారర్చుకుంటూ హిందూ దేవుళ్ళను తక్కువ చేసి చూపెడతాళ్ళని ఒక హిందీ పాట వినే ఉంటారు. దమ్మరదం మిటజాయహం. ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటావా? పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరాగ్ ఊసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి మహాభారతమే కాదు రామాయణం గురించి శృతి ఇంతేనట. వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు. బిజినెస్ కోసం వినోదం పేరు మీద గిట్ల తీసే సినిమాలు చూడొద్దని ఆవాజ్ ఇచ్చిండు అనంత శ్రీరామ్. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. కానీ ఏ సినిమాలో అయినా చెడు మీద మంచే గెలుస్తుంది. కర్ణుని ఎంత గొప్పగా చెప్పినా లాస్ట్ లో అందరు తీసింది ఒక్క తీర్లనే. ఆఖరిలో మాట అన్నా, మీరు రాసిన సినిమా పాటల్లో కూడా దేవతలను తక్కువ చేసిండ్రని సోషల్ మీడియాలో మస్తు క్వశ్చన్ చేస్తున్నారు. జర చూసుకో అన్నా. భం 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 భళా భళా మోగిందిర శంఖారావం, ఇది హైందవ శంఖారా.